సో సంజన గారు టాప్ 5 లో ఎలిమినేట్ అయిపోయారు అన్న టాక్ అయితే వినిపిస్తుంది. ఇకపోతే డెమాన్ పవన్ ఈ ట్విస్ట్ చూసాం కదా, ఇమాన్యుయల్ టాప్ 4 అండ్ డెమాన్ వీళ్ళకి ఇచ్చే ఆఫర్ అయితే ఏమో ఇవ్వచ్చు లైక్ ఒక 10 lakhs కావచ్చు, ఒక 20 lakhs కావచ్చు, ఆఫర్ చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. బట్ తెలీదు. కాకపోతే ఇంకొక హాట్ టాపిక్ ఏంటంటే, నేను నా వీడియోలో ఆల్రెడీ చెప్పాను, కళ్యాణ్కి తన పొజిషన్ ఏంటో తెలియదు కాబట్టి ఒకవేళ ఆ టాప్ 5 లో ఉన్నప్పుడు క్యాష్ ఏమైనా ఆఫర్ చేస్తే తీసుకుని వెళ్ళిపోతా అంటాడా అన్న భయం ఉంది. ఆ అబ్బాయికి తెలియదు కాబట్టి తెలుసుకున్నాడా లేదా, లేదంటే తనుజ ముందుకెళ్ళని అని వెనక్కి వచ్చేస్తాడా అన్న ఫీలింగ్ లో ఉండేవాళ్ళం కదా. అంటే వాళ్ళ బాండింగ్ అలా ఉంది. ఈవెన్ తనుజ కూడా హాఫ్ పంచుకుందామా అనే టైప్ ఉన్నారు. వాళ్ళ బాండింగ్ నిజం చెప్పాలంటే చాలా ప్యూర్ ఉన్నారు అబ్బా. ఎలాంటి అంటే చూసే వాళ్ళకి వాళ్ళ కళ్ళని బట్టి ఉంటుంది, బట్ మనస్ఫూర్తిగా ఆ ఫీలింగ్ తో చూస్తే మనకు అర్థమవుతుంది వాళ్ళ ప్యూర్ బాండింగ్, ఎక్కడ నెగిటివిటీ లేదు. టు బీ ఫ్రాంక్, మరి బయటకు వచ్చాక కూడా వాళ్ళంతే ప్యూర్ సోల్స్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఆట విషయంలో నేను తనుజకి నేను ఇలా చేసింది, తొండి చేసింది, అరుస్తుంది అని అంట, ఇప్పటికీ కూడా అంట. బట్ కళ్యాణ్ అండ్ తనుజ ఫ్రెండ్షిప్ మాత్రం ప్యూర్ ఉందని నేను అనుకుంటున్నా. బట్ చూడాలి ఎలా ఉంటుందో, చెప్పలేము, అది కూడా చెప్పలేము. సో లెట్స్ విష్ ఇట్ కమ్ ట్రూ. సో ఈ విషయంలో సారీ, కళ్యాణ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి కళ్యాణ్కి డబ్బులు కాదు ముఖ్యం, కప్పే ముఖ్యం అని చెప్పారంట. సో నువ్వు కప్పే తీసుకో, డబ్బులు వద్దు అని క్లియర్గా చెప్పేశారంట. కాబట్టి కళ్యాణ్ ఆ ప్లేస్ వరకు నించుంటాడని అనుకుంటున్నా. అట్ ద సేమ్ టైం తనుజ వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ మమ్మీ అండ్ సిస్టర్ వచ్చారంట. సో వాళ్ళు కూడా కప్పే ముఖ్యం, డబ్బులు తీసుకోవద్దు అనేసి వాళ్ళు కూడా హింట్ ఇచ్చారని తెలిసింది. పాపం తనుజ వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేశారు, బట్ వాళ్ళ డాడీ రాలేదు. అయితే ఈ విషయం అయితే తెలిసింది కాబట్టి తనుజ అండ్ కళ్యాణ్ ఉండిపోతారు. అండ్ ఇక్కడ ఇమాన్యుయల్ 4th place లో ఎలిమినేట్. అండ్ ఇక్కడ డెమాన్ ఏంటి అంటే, మరి అతనికి ఆఫర్ వచ్చిందో లేదో తెలియదు, వస్తే బాగుండు. ఒక 20 lakhs వచ్చినప్పుడు తన సూట్ కేసు తీసుకొని వచ్చేస్తే ఇంకా చాలు. ఎందుకంటే అబ్బాయికి కూడా డబ్బులు చాలా అవసరం కాబట్టి, అవి కూడా అబ్బాయికి పనికొస్తాయి కాబట్టి, ఒకవేళ అలా వస్తే తీసుకుని వచ్చే డెమాన్ అనడానికి నేను రెడీగా ఉంటా. సో అలా వస్తే అబ్బాయి డెసిషన్ కరెక్ట్గా తీసుకుంటే బాగుంటుంది, ఒట్టి చేతులతో వచ్చేసేయకుండా అనేది నా ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన రెమ్యునరేషన్ కూడా పెద్ద రెమ్యునరేషన్ అయి ఉండదు, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే ఆ కాస్ట్యూమ్స్కే అయిపోతుంది సగానికి సగం. సో ఇలా నేను అనుకుంటున్నాను. మరి మీకేమనిపిస్తుందో చెప్పండి. బట్ తనుజ అండ్ కళ్యాణ్ విషయంలో మాత్రం చాలా పెద్ద టఫ్ వార్ నడుస్తుంది. పాపం ఈ టైంలో నాకు తనుజ గెలవద్దు, కళ్యాణ్ గెలవాలి అని చెప్పలేకపోతున్నాను. నేను కూడా చూద్దాం ఎలా జరగాలో అలా జరగని. బట్ ఎవరు గెలిచినా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ చాలా మంది హ్యాపీగానే ఉంటారని అనుకుంటున్నాను. లెట్స్ విష్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ.